ఒకవేళ అమెరికా దేశం అనేది మా పాకిస్తాన్ పై దాడి చేస్తే మేము భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ ముంబై రాష్ట్రాల మీద దాడి చేస్తాము. ఈ మాట ఏ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరో లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మీడియాలో ఉన్నటువంటి ఆ యాంకర్లో వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్య కాదు. ఇది భారతదేశంలో 2014 నుంచి 2017 వరకు ఈ కాల వ్యవధిలో పనిచేసినటువంటి పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బసీత్ అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈయన ఈ వ్యాఖ్య ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన ఒక పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వార్తా ఛానల్లో మాట్లాడుతూ హైపోథెటికల్లీ ఒకవేళ అమెరికా దేశం అనేది పాకిస్తాన్ మీద దాడి చేస్తే మాకు ఏ ఆప్షన్ లేదు, మేము వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముంబై ఢిల్లీ మీద దాడి చేస్తాము అని చెప్పేసి ఆయన ఒక థ్రెట్ ఇస్తున్నాడు. ముందుగా దీన్ని మన భారతదేశానికి సంబంధించినటువంటి డిప్లొమాట్లు అధికారులు ఖచ్చితంగా దీన్ని యుఎన్ దృష్టికి తీసుకెళ్లాలి, ఐక్యరాజ్య సమితి దృష్టికి దీన్ని తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇది సాధారణ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు కాదు. ఆయన ఇది వరకు 2014 నుంచి 2017 వరకు కూడా మన భారతదేశంలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రాయబారిగా హై కమిషనర్ గా ఇక్కడ పనులు చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఇక్కడ లోకల్లో ఉండటం అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విషయము ఆయనకు ఒక అవగాహన అనేది ఉండి ఉంటది. అలాంటి వ్యక్తి తరపు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అనేది నిజంగా ఇది ఒక థ్రెట్ లాగా మనం చూసుకోవాలి. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారము ఇది థ్రెట్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ కింద పరిగణిస్తారు. ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంతర్జాతీయ శాంతి అనే ఈ రూల్ కి వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్లు. మన భారతదేశ ప్రభుత్వము ఇది కేవలము పాకిస్తాన్ అనేది మన భారతదేశం మీద చేసినటువంటి వ్యాఖ్యగా చూడకూడదు. ఇది మన ఇండియన్ రీజియన్ అంటే ఈ సౌత్ ఏషియన్ రీజియన్ లో ఉన్నటువంటి ఈ శాంతికి ప్రత్యక్ష బెదిరింపుగా చూడాలి, అంటే డైరెక్ట్ థ్రెట్ గా చూడాలి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఎలాంటి యుద్ధ వాతావరణం ఉందో మనందరికీ బాగా తెలుసు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ తరపు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అనేది నిజంగా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. ప్రస్తుతము పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మీరు ఈ మధ్య కాలంలో గమనిస్తే అమెరికా దేశానికి సంబంధించినటువంటి డిఎన్ఐ, మనకు ఎన్ఐఏ ఎలా ఉంటుందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీ అనేసి ఎలా ఉంటుందో అలాగే అమెరికాకు సంబంధించినటువంటి డిఎన్ఐ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఈ పదవిలో ప్రస్తుతం తులసి గబార్డ్ గారు ఉన్నారు. ఈ డిఎన్ఐ అనేది మొత్తం అమెరికాకు సంబంధించినటువంటి 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అధిపతిగా వ్యవహరిస్తుంది. దాంట్లో సిఐఏ ఉంటుంది, ఎన్ఎస్ఏ ఉంటుంది, అలాగే డిఐఏ వంటి ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అన్ని సమాచారాలు వాటి వివరాలు అనేటివి తులసి గబార్డ్ డిఎన్ఐ గారి పరిధిలో ఉంటాయి. ఈవిడ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అణు ఆయుధాల గురించి ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఈవిడ చేసినటువంటి వ్యాఖ్య ఏమిటంటే పాకిస్తాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాలు తమ దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలను మన అమెరికా సాయిల్ అంటే అమెరికా భూభాగాన్ని చేరగలిగే సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్ ప్రోగ్రాంలను ఇవి తయారు చేస్తున్నాయి అని చెప్పేసి తులసి గబార్డ్ గారు యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ లో చెప్పడం జరిగింది. కానీ ఆల్రెడీ రష్యా, ఉత్తర కొరియా మరియు చైనా దేశాలకు తమ దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలు అమెరికన్ భూభాగాన్ని చేరగలిగే సామర్థ్యం ఆల్రెడీ కలిగి ఉన్నాయి. కానీ ఇక్కడ కొత్తగా 2 దేశాలను తీసుకొచ్చారు. అవి ఏంటంటే ఇరాన్, పాకిస్తాన్. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసో లేదో పాకిస్తాన్ యొక్క అణు సామర్థ్యం అనేది కేవలము 2000 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ఉంటుంది. ఇది వారికి విధించినటువంటి ఒక పరిమితి. అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ అణు మిసైల్స్ దూరం అనేది వాటి డిస్టెన్స్ అనేది కేవలము 2000 కిలోమీటర్ల దూరం పరిధి వరకు మాత్రమే ఉండాలి. ఆ 2000 కిలోమీటర్ల పరిధికి మించి ఇంకా దూరాన్ని ప్రయోగించాలి అని చెప్పేసి ఏదైనా పరిశోధనలు చేసినా లేకపోతే ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నా కానీ అమెరికా అనేది డైరెక్ట్ థ్రెట్ గా భావిస్తుంది. అందుకని పాకిస్తాన్కి ఇప్పటి వరకు తన దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలు, అణు అస్త్రాలను కూడా కేవలము 2000 కిలోమీటర్ల వరకే పరిధిని పెట్టింది. ఎందుకంటే పాకిస్తాన్కు ఉన్నటువంటి డైరెక్ట్ థ్రెట్ ఇండియా కాబట్టి ఇండియా అనేది పాకిస్తాన్ భూభాగం నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో మొత్తం కవర్ అవుతుంది. అంతకు మించి పాకిస్తాన్కి ఎక్కువ దూరం వెళ్ళగలిగే అణు ఆయుధాలు, అణు మిసైల్స్ పరిధి అనేది అవసరం లేదు అని చెప్పేసి అమెరికా భావిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్లయితే ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం సమయంలో పాకిస్తాన్ మరియు ఇరాన్, ఈ చైనా ఈ 3 దేశాలు కలిసి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ అణు ఆయుధాల దూరాన్ని ఇంకా పెంచుకోవాలి అని చెప్పేసి, ఇంకా పెంచాలి అని చెప్పేసి ఈ 3 దేశాలు కలిసి ఒక రహస్యమైనటువంటి ఒప్పందాలు, రహస్యమైనటువంటి రాయబారాలు జరుపుతున్నట్టు అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సమాచారం దొరికింది. దీంతో అమెరికా దేశము పాకిస్తాన్ ఒక
థ్రెట్ గా భావిస్తుంది. అంటే ప్రస్తుతానికైతే మీ అందరికీ బాగా తెలుసు ఈ పాకిస్తాన్ ని పెంచి పోషించేది అమెరికానే. చైనా మరియు ఇరాన్ కూడా ఈ పాకిస్తాన్ తో సీక్రెట్ గా ఇలాంటి అణ్వస్త్రాలు మరియు వీటి దూరము ఇవన్నిటి విషయంలో దీన్ని అమెరికాకు మరియు ఇజ్రాయెల్ కి పెద్ద థ్రెట్ గా వారు భావిస్తున్నారు. అందువల్లనే తులసి గబ్బర్డ్ గారు తన యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ లో భాగంగా పాకిస్తాన్, ఇరాన్ పేర్లను తీసుకురావటం జరిగింది. దీంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాయకులకు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి నెక్స్ట్ ఈ ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ టార్గెట్ అనేది తమ పాకిస్తానే అని చెప్పేసి క్లియర్ గా అర్థమైపోయింది. దాంతో ఒక పానిక్ మోడ్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ అబ్దుల్ బసిత్ పాకిస్తానీ మాజీ హై కమిషనర్ తోటి ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. నిజానికి అబ్దుల్ బసిత్ గారు మరియు పాకిస్తాన్ వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన భారతదేశం దగ్గర 2 క్రిటికల్ టెక్నాలజీలు ఉన్నాయి. అందులో మొదటిది సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ. సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే పాకిస్తాన్ అనేది కేవలము ఒక్కసారి మాత్రమే అణుబాంబు ఉపయోగించగలదు భారతదేశం మీద, కానీ భారతదేశం మాత్రము రెండోసారి కూడా ఉపయోగించగలదు. దాన్నే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు. రెండవది మిర్వ్ టెక్నాలజీ అంటారు. మిర్వ్ టెక్నాలజీ అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారు. ఇది అణు మిసైల్ టెక్నాలజీలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి అత్యాధునికమైనటువంటి అభివృద్ధిగా పరిగణిస్తారు. క్లియర్ గా చెప్పాలంటే ఒక బ్యాలిస్టిక్ మిసైల్ లో కేవలము ఒక న్యూక్లియర్ వార్ హెడ్ ను మాత్రమే తీసుకెళ్లగలరు. కానీ మీ దగ్గర ఈ మిర్వ్ టెక్నాలజీ అనేది ఉంటే దాంట్లో మల్టిపుల్ వార్ హెడ్లను, అది కూడా న్యూక్లియర్ మల్టిపుల్ వార్ హెడ్లను తీసుకెళ్లి పాకిస్తాన్ గానీ లేకపోతే ఏ ఇతర దేశాలలో అయినా కానీ మల్టిపుల్ టార్గెట్లను సెలెక్ట్ చేసుకొని న్యూక్లియర్ దాడి చేయొచ్చు. దీన్ని మిర్వ్ టెక్నాలజీ అంటారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ యొక్క నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అని చెప్పేసి వారు ఒక పానిక్ లో ఉన్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో నేను చెప్పినటువంటి ఈ అంశాల ఆధారంగా మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? అంటే పాకిస్తాన్ అనేది త్వరలో తమ అణు ఆయుధాలు, అణుశక్తిని కోల్పోబోతుందా? ఇజ్రాయెల్ మరియు అమెరికా అనేది పాకిస్తాన్ నుంచి ఈ అణు ఆయుధాలను దూరం చేయబోతున్నాయా? మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.